విశాఖ నగరంలోని ఒక ప్రాంతంలోని హిందూ దేవాలయాన్ని కూల్చివేసిన ఘటన తీవ్ర దుమారం రేపుతుంది. ఎందుకంటే హిందూ సంఘాలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ముఖ్యంగా ఒక కొండ ప్రాంతంలోని దేవాలయం కట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి అధికారులకి, కొంతమంది ఇతర మత సంఘాలకి కూడా ఏం ఇబ్బంది వచ్చిందో తెలియదు. వాళ్ళు తక్షణం అధికారుల సహాయంతో దాన్ని కూల్చివేసే ప్రయత్నం చేశారు. దాన్ని ఇప్పుడు హిందూ సంఘాలన్నీ కూడా చాలా తీవ్రంగా ఖండించే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా జిల్లా కలెక్టర్కి వచ్చి వాళ్ళు ఫిర్యాదు చేసే పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి అసలు అక్కడ ఏం జరిగింది, ఎవరి పని చేయించారు? ఓం నమో వెంకటేశాయ. నా పేరు కొత్తలంక భువనేశ్వరి శర్మ అండి. నేను హిందూ ధర్మరక్షణ సమితి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అలాగే భవానీ ప్రసాద్ గారు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మేము అక్కడ వాంబే కాలనీ 65వ వార్డు వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని గత 8 సంవత్సరాలు నిర్మించడం జరిగింది. అక్కడ గోడ నుంచి నీరు వచ్చేస్తుందన్న కారణంతో ఒక బెడ్ వరుస చిన్న పిట్టగోడ కట్టారు. అక్కడ మరి అన్యమతస్తులు అక్కడ కంప్లైంట్ ఇచ్చి ఎంఆర్ఓ కూడా ఆవిడ అన్యమతస్తురాలే. ఆవిడ 20 మంది సిబ్బందిని మనకి దేవాలయం మీదకి పంపించి దాడులకి గురి చేశారండి. ఆ రోజు శనివారం అవడంతో చాలా మంది భక్తులు ఉన్నారు అక్కడ. 20 ఆ గోడను కూల్చే ప్రయత్నం చేశారు. బూట్లతోటి చెప్పులతోటి వచ్చారు. ఆ రోజు డ్రింక్ చేసి వచ్చి మ్యాన్ హ్యాండ్లింగ్ లేడీస్ మీద చేసుకున్నారు. ఎందుకు ఇలాగ ఇంటిమేషన్ లేకుండా గోడ ఎందుకు కూలుస్తున్నారు, ఎందుకు ఇదంతా చర్యలు తీసుకుంటున్నారని మనం అడగడంతో వాళ్ళు వెళ్ళిపోయి 10 మందితోటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇదేంటని స్టేషన్కి వెళ్ళి మేము అడిగితే 10 మంది మీద వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం ఏంటి, వాళ్ళే మా మీద దాడులు చేశారు, మా దగ్గర ప్రూఫ్లు ఉంటాయంటే కూడా వాళ్ళ ఎంప్లాయీలమ్మ వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం, కానీ మీ మీద వాళ్ళు చెప్తే మేము మీ మీద చర్యలు తీసుకుంటాం, కానీ మీరు చెప్తే మేము వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టమని చెప్పారు. ఆ ఉద్దేశంతో పోయిన శనివారం నేను వచ్చి పోయిన సోమవారం నాడు వచ్చి నేను స్పందనలో కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈలోగా మేము అక్కడ హోమాలు ఈ చిరాకులన్నీ పోవాలని సుదర్శన హోమం అది కూడా మేము నిర్వహించడం జరిగింది. ఆ టైంలో ప్రతిరోజు కూడా సచివాలయం సిబ్బంది, ఎంఆర్ఓ సిబ్బంది వచ్చి ఫోటోలు తీసుకుని వీడియోలు తీసుకుని అక్కడ స్వామికి జరుగుతున్న కైంకర్యాలన్నీ ఆటంకపరుస్తున్నారు. దాని మీద మళ్ళీ స్పందిస్తూ మేము మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము ఇలా కలెక్టర్ గారికి మేము మళ్ళీ వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ఈ హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడులు ఆపాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రతిరోజు వచ్చి సిబ్బంది మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, దాన్ని కూడా ఆపాలని కోరుతున్నాము. అలాగే 10 మంది మీద కట్టిన ఎఫ్ఐఆర్లు కూడా తొలగించాలని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ, జై శ్రీరామ్. ఈ జరుగుతున్న ఘటన అన్నిటికీ దీని వెనకలు ఎవరున్నారు మీరు అనుకుంటున్నారు? ఈ జరుగుతున్న అట్లకి ఇది మామూలుగా ఆలయంపై చక్కగా స్వామి స్వయంభూగా వెలిసారు. సాక్షాత్తు ఉత్తర ద్వారంలో వెలిసారు. ఎంతో దూరభారం నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ఈ భక్తులు వస్తూ ఉంటూ చూడకుండా తరుణంలో అక్కడ 3 చర్చిలు కూడా ఉన్నాయి. వాళ్ళు చేసిన ఇదంతా ఆలయంపై జరుగుతున్న బురద. వారికి 3 చర్చిలు కట్టించిన వ్యక్తి ఒకడే. ఆ చర్చిలకి సపోర్ట్ చేస్తున్న గాజువాక పెదగంటాడు ఎంఆర్ఓ అమలా గారు. ఏంటి ఇది ఎవ్వరికీ అడ్డైన ఇంకా చర్చిలు మెయిన్ రోడ్డు వారున్నాయి, కానీ ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం కొండ చివర ఎవరికండి అడ్డు? స్వామి పిలిస్తే పలుకుతూ ఉంటారు. ఆలయం తరపు నుంచి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ దగ్గర నుంచి ప్రతి శనివారం కూడా 60 మంది మా యొక్క కమిటీ సభ్యులవి, అలాగే ఆలయ ట్రస్ట్ ఉంది, అలాగే ప్రతి శనివారం కూడా అన్నదానం నిర్వహిస్తాం. ఇందులో పలాన్నది తప్పు అని చెప్పానండి మేము ముఖాముఖిగా కూర్చుంటాం, దానిలో ఉన్న నిగ్గు తేలిస్తాం. అంతేగాని ఆలయం పైన బురద జల్లొద్దు. మరి ఎవరో ఏదో అన్ని మతస్థులు ఇచ్చిన కంప్లైంట్ పట్టుకొని ఆలయాలు కూల్చడానికి వస్తే మరి సాక్షాత్ కలియుగంలో వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే పాతాలని పాతేస్తాడని గతంలో జరిగాయి. స్వామితో పెట్టుకుంటే నాకవని మీకని ఎవరికైనా ఒకే గతని తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. హిందూ దేవాలయాలపై అన్ని మతస్థులు ఫిర్యాదు ఇస్తే చర్యలు తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అక్కడ ఎందుకు వచ్చిందని పరిస్థితి? అక్కడ ఈ ఓన్లీ వ్యక్తిగతంగా అండి, అసలు వీళ్ళంటే పడకే వ్యక్తిగతంగా ఎన్నిసార్లు వచ్చి మేము పూజలు చేస్తున్నా మళ్ళీ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. హోమాలు చేస్తున్నా వీళ్ళు అసలు ఏం చేయకూడదు, వీళ్ళు ఇలాగ వెళ్ళకూడదు, ఈ గుడిని ఇలాగే ఉండిపోవాలి, అసలు ఏం చేయకండి. ఇప్పుడు వాళ్ళకి కూడా అలాగేనండి. మన ఎంఆర్ఓ ఆఫీసర్కి వెళ్తే ఇంతతో ఆపండి అమ్మా, మీరు ఏ గోడ ఏం కట్టద్దు, ఏమున్నాయి అందులోనే ఉండండి, కింద రాళ్ళండి, ఆ రాళ్ళని కూర్చుంటున్నాం, చుట్టుపక్కల అలా తిరిగి వచ్చిన ప్రదర్శన చేస్తున్నాం, రాళ్ళు గుచ్చుకుంటున్నాయండి, అది కూడా భరిస్తున్నాం. ఎంతమంది వచ్చినా అలాగే ఉన్నాం, జవాబు ఇవ్వకుండా ఉన్నాం. కానీ ఇప్పుడు మేము పూజలు చేస్తుంటే మళ్ళీ వచ్చే 10 సార్లు ఫోటోలు తీసుకుని వెళ్ళడం అదేంటండి? అసలు ఏమైనా ఒక్క గుడే ఉందండి అక్కడ, ఇంకేమీ కనపడలేదా ప్రభుత్వానికి? జరిగి ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు లక్షవారం మన శనివారం రోజు వస్తున్నారండి. నేను శనివారం కూడా వచ్చారు. ఏమ్మా వచ్చావని అంటే మాకు ఎంఆర్ఓ గారు పంపారు, వచ్చాము. చెప్పులతో వస్తున్నారండి. అమ్మా మీరు హిందువేనా అడిగాను. హిందువులేనండి, చెప్పులు తీసుకురండి. అసలు మా మనోభావాలు దెబ్బతింటున్నాయండి, మేము ఊరుకోమండి, ఎంతవరకైనా వెళ్తాము, ఏం చేయాలో చేస్తాము.
అసలు ఇలా చూస్తే ఎంతవరకైనా మేము తెగించి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ధర్నా చేసి కూర్చుంటాం. దీనిపై జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు కదా, కలెక్టర్ గారు మీకు ఏ విధంగా హామీ ఇచ్చారు? కలెక్టర్ గారు అయితే నోటీస్లో ఒక మనకి టైం ఇవ్వడం జరిగిందండి. 26/9/2025కి మనకైతే టైం ఇవ్వడం జరిగింది. సరే మేము కూడా దాన్ని తీసుకొని మేము కూడా ఉంటే ప్రతిరోజు గుడికి పంపించడం, వచ్చే భక్తుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, లేదంటే ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం వల్ల ఏమవుతుందంటే భక్తులు రావడానికి కొంచెం జడుస్తున్నారండి దేవాలయానికి. యజ్ఞం చేసేటప్పుడు మధ్యలో వచ్చి కొంచెం వాళ్ళని డిస్టర్బ్ చేయడం, యజ్ఞాన్ని ఆపడం అంటే ఎంత పాపం అండి అది. ఈ ఎంత పాపం చుట్టుకుంటుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ రోజున ఏం చెప్తున్నాయి, మన భారతదేశంలో ఏ గుడిపైన దాడి జరిగితే వెంటనే చర్య తీసుకోండి అని చెప్తున్నాయి. మరి దీనిపై చర్య ఎందుకు తీసుకోలేకపోతున్నారో మాకైతే అర్థం కాలేని పరిస్థితి. తర్వాత చూడండి, మీరు ఇలా చూసుకుంటే చాలా వృద్ధుల మీద దాడి చేశారు. వాళ్ళు ఏం దాడి చేస్తారండి, రిటర్న్గా ఏంటంటే ప్రభుత్వ అధికారుల మీద దాడి చేశారని చెప్పేసి. దాడి చేసిన వారు ఎవరండి? దాడి చేసిన ఎంఆర్ఓ సిబ్బంది అండి. ఎంఆర్ఓ గారి సిబ్బంది 20 మంది తప్పతాగి బూట్లతో చెప్పులతో వచ్చి దాడి చేశారు. దాడి చేసి మన అక్కడ ఆలయ ధర్మకర్త కానీ చైర్మన్ గారు కానీ ఫస్ట్ కంప్లైంట్ ఇస్తే సిఏ గారు వచ్చి అక్కడ చూసి మీరు కంప్లైంట్ ఇవ్వడమ్మా, మీ మీద దాడి జరిగిందని కంప్లైంట్ తీసుకున్నారు. తీసుకున్నాక ఈ కంప్లైంట్ మేమైతే మీరు తీసుకోలేము, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళని డ్యూటీలో ఉండగా మీరు దాడి చేశారని చెప్పేసి ఫిరాయించి వీళ్ళ మీద చేశారండి. ఇవాళ భక్తులు రావాలంటే జడిచే పరిస్థితి ఉంది. ఎందుకంటే వృద్ధుల మీద కూడా ఒక వృద్ధుడు ఇక్కడ ఉన్నాడు, ఇవ్వండి, ఆయన మీద నా దగ్గర విజువల్ కూడా ఉందండి, ఆయన మీద సుత్తితో దాడి చేయిపోయాడండి. నువ్వు ఇక్కడ వెళ్తావా, కిందకి వెళ్ళిపోతావు అని అంత దుర్భాషలాడుతూ దాడులు చేస్తుంటే ఇవాళ మన హిందూ దేవాలయ వ్యవస్థ ఏంటండి ప్రశ్నార్థకంగా మారింది. దయచేసి మీరు కలెక్టర్ గారు దీన్ని మీరు మా విన్నపం అనుకోండి, ఆర్జీ అనుకోండి, ఏమనుకుంటారో మాకు దీని పట్ల న్యాయం కావాలి. ఖచ్చితంగా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. విశాఖ నగరంలో బానోజీ తోట ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ అని అది సిబ్బందితో కలిసి ఈ విధమైన దాడులు చేశారని చెప్పి వీళ్ళంతా కూడా ప్రధానంగా చెప్తున్నారు. అయితే దీనిపై ఇప్పుడు జిల్లా అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారని చెప్పి వీళ్ళంతా కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది.